ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ ఒక సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై మీరు యూపీఐ ద్వారా ఎవరికైనా 10,000 కంటే ఎక్కువ పంపితే ఆ డబ్బు తక్షణమే అవతలి వ్యక్తికి చేరదు. దీనినే కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని పిలుస్తున్నారు. దీని ప్రకారం పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినప్పుడు అది 1 గంట పాటు హోల్డ్ లో ఉంటుంది. ఈ గ్యాప్ లో మీరు పొరపాటున లేదా ఎవరికైనా మోసపోయి డబ్బు పంపామని గుర్తిస్తే ఆ లావాదేవీని వెంటనే రద్దు చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు సృష్టించే కృత్రిమ అత్యవసర పరిస్థితి నుంచి సామాన్యులను కాపాడేందుకే ఈ నిర్ణయం. 2025 నాటికి డిజిటల్ మోసాల విలువ 22,931 కోట్లకు చేరడంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. కేవలం టైం గ్యాప్ మాత్రమే కాకుండా అనుమానం వస్తే లావాదేవీలను ఆపే కిల్ స్విచ్, వృద్ధుల కోసం ట్రస్టెడ్ పర్సన్ ఆమోదం వంటి కీలక ప్రతిపాదనలు చేసింది. మే 8 వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆపై తుది నిబంధనలు అమలు చేయనుంది. వేగం కంటే భద్రతే ముఖ్యమని భావించే వారికి ఇది నిజంగా శుభవార్తే. మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఈ గంట సమయం ప్రాణవాయువులా పనిచేస్తుంది.